హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారో నాకు తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ వీడియో 2021 న్యూ ఇయర్ రోజు రికార్డ్ చేసిందండి. సో ఇప్పుడు 2022 కూడా అయిపోయింది, బట్ బెటర్ లేట్ దెన్ నెవర్ అంటారు కదా. సో అలాగా ఈ వీడియోని ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. మీరు నా ముందు వీడియోస్ కానీ చూసుంటే కనుక నేను అక్కడ చెప్పాను, మేము 2021 న్యూ ఇయర్ అప్పుడు మినియాపోలిస్లో నరేష్ బ్రదర్ వాళ్ళతో కలిసి ఉన్నామండి. సో మా 2021 న్యూ ఇయర్ ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాము. సెలబ్రేషన్ అంటున్నా కదా అని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, సింపుల్గానే చేసుకున్నాము. జస్ట్ ఒక కేక్ అయితే తెచ్చుకున్నామండి. పిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళతో కట్ చేపిద్దామని. డిన్నర్కేమో ఫుడ్ బయట నుంచి ఆర్డర్ చేసాము అండ్ అందరం నైట్ మూవీ చూసుకుంటూ టైం స్పెండ్ చేసాము. సో అలా స్వీట్ అండ్ సింపుల్గా ఫ్యామిలీతో మెమరబుల్గా మా న్యూ ఇయర్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంట్లో 4 కిడ్స్ ఉన్నారు కదా, సో ఇల్లు అయితే ఎప్పుడూ సందడిగా ఉంటుంది. కోవిడ్ టైంలో ఎవరిని కలిసేది లేక, డైరెక్ట్ కాంటాక్ట్ లేక అసలు పిచ్చెక్కిపోయేది ఇంట్లో. ఇంకా ఈ ఫెస్టివల్స్ అని, సెలబ్రేషన్స్ అని అసలు ఏమి ఇంట్రెస్ట్ ఉండేవి కాదు. ఇంట్లో ఉండే నలుగురమే 24/7 ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ అసలు ఎంత బోర్ అనిపించేదో. సో ఆ టైంలో సడన్గా మేము మినియాపోలిస్ వెళ్తే బాగుంటుంది కదా అనుకోవటము, అండ్ అక్క వాళ్ళు కూడా రమ్మని పిలవటము. సో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది మేము ఇక్కడికి రావటము. అండ్ దట్ వాస్ మేము తీసుకున్న బెస్ట్ డెసిషన్ అండి. ఇక్కడికి రావడం వల్ల ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ టైంలో ఒకరికొకరు తోడున్నామనే ధైర్యం ఉండింది. అండ్ ఈ లాక్డౌన్లో ఫ్యామిలీతో కలిసి ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి కూడా ఛాన్స్ దొరికింది. అలాంటి సిచ్యువేషన్లో ఇంట్లో మేము 4 మెంబర్స్మే అయి ఉంటే ఎంత బోర్ ఫీల్ అయ్యే వాళ్ళమో ఇన్ని మంత్స్. బట్ ఇప్పుడు అక్క వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అసలు ఆ ఫీలింగే రాలేదు ఎప్పుడు. ఖుషీల ఎక్స్ప్రెషన్ ఒకసారి గమనించండి. నేను ఇక్కడ ఇంతసేపు నుంచి వెయిట్ చేస్తుంటే కేక్ కోసము, మీరేమో కేక్ కట్ చేసుకొని మీరే పెట్టుకుంటున్నారని చెప్పి వాడే చేయి పెట్టేశాడు. ఖుషీల్ అండ్ ఖుషి ఇద్దరికి స్వీట్స్ అంటే పిచ్చి అనమాట. అసలు స్వీట్స్ అంటే చాలు పరిగెత్తుకుంటూ వస్తారు ఎక్కడున్నా. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ కదా. హ్యాపీ న్యూ ఇయర్ మమ్మీ.
ఇంకెళ్ళు ఇంక ఇనఫ్ నాని. ఆఫ్టర్నూన్ నీళ్ళు ఒక మ్యాంగో మూస్ ప్రిపేర్ చేసిందండి. తను జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసింది దీనికి, బట్ టేస్ట్ మాత్రం చాలా యమ్మీ ఉండింది. కండెన్స్డ్ మిల్క్, విప్డ్ క్రీమ్ ఆర్ హెవీ క్రీమ్ అండ్ మ్యాంగో పల్ప్, ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. కండెన్స్డ్ మిల్క్ బదులు మనకు కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఆర్ మ్యాంగోస్ న్యాచురల్గానే స్వీట్గా ఉన్నాయి అంటే ఇంకా స్వీట్నర్ ఏమీ ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా మేము ఇండియన్ స్టోర్ నుంచి క్యాండ్ మ్యాంగో పల్ప్ తెప్పించుకున్నామండి. అదంతా స్వీట్గా లేదు, సో కొంచెం కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసాము. మ్యాంగో సీజన్లో అయితే ఫ్రెష్ మ్యాంగోస్ని ప్యూరీ చేసుకొని వాడుకోవచ్చు, టేస్ట్ ఇంకా బాగుంటుంది. చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, జస్ట్ 5-10 మినిట్స్లో అయిపోతుంది. ఫస్ట్ క్రీమ్ని ఒక బౌల్లోకి తీసుకొని అది ఫ్లఫీగా సాఫ్ట్ పీక్స్ వచ్చేదాకా బీట్ చేసుకోవాలి. తర్వాత ఈ విప్డ్ క్రీమ్లోకి మ్యాంగో పల్ప్ని యాడ్ చేసుకొని అదంతా ఫ్లఫీగా సాఫ్ట్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా బీట్ చేసుకోవాలి. యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్డ్ ఎర్లియర్, మనకి మ్యాంగోస్ స్వీట్గా కానీ ఉంటే ఇంకా ఎక్స్ట్రా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇందులోకి. బట్ మ్యాంగోస్ కొంచెం స్వీట్ తక్కువ ఉన్నాయి అనిపిస్తే ఇందులో కండెన్స్డ్ మిల్క్ కానీ షుగర్ కానీ మనకు టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో చాలా సింపుల్ బట్ సూపర్ యమ్మీ ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. యూజువల్గా అయితే ఇంట్లో ఎప్పుడు ఖుషి వెనకాల ఖుషిలు పరిగెడతా ఉంటాడు. వాడికి అసలు ఏమీ ఇవ్వదన్నమాట, వాడిని వెంట తిప్పుకుంటూ ఉంటుంది అండ్ వాడు దాని వెనక తిరుగుతుంటే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. బట్ ఇవాళ ఫస్ట్ టైం ఖుషిలు వెనకాల ఖుషి పరిగెడతా ఉంది. టామ్ అండ్ జెర్రీ ఫైటింగ్స్ లాగా ఉంటాయి.
సో ఇలా కేక్ కటింగ్తో పిల్లల డ్యాన్స్లతో మా న్యూ ఇయర్ అయితే సరదాగా గడిచింది. సో మీరు కూడా న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.